అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట పోలీస్ స్టేషన్లో అంగన్వాడీ టీచర్ను లైంగికంగా వేధింపులకు గురిచేసిన జి దొంతమూరు ఎంపీటీసీపై దిశ చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా అవమానకరంగా కులం పేరుతో దూషించి వ్యక్తిత్వాన్ని కించపరిచిన రంగంపేట జెడ్పీటీసీ జి దొంతమూరు వీరంపాలెం సర్పంచులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జనసేన బృంద సభ్యుల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసిన అంగన్వాడీ టీచర్ ఇజ్జిన పుష్పకుమారి అంగన్వాడీ సమస్యలను పుష్పకుమారికి వెంటనే అంగన్వాడీ సమస్యలను పుష్పకుమారికి వెంటనే వైసీపీ కామందులను పుష్పకుమారికి వెంటనే అరెస్టులను పుష్పకుమారికి వెంటనే అంగన్వాడీ సమస్యలను వైసీపీ కామందులను పుష్పకుమారికి వెంటనే రెస్టారెంట్స్ ఓపెనింగ్ బర్త్డే పార్టీ రమ్మని చెప్పండి. నేను తీసుకుంటాను సార్. కళ్యాణ్ గారు ఎస్హెచ్ఓ కదండి ఆయనే సార్. నమస్తే. ఇక్కడ ఇద్దరు మాజీ మంత్రులు, ఇద్దరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఒక రాష్ట్ర అధ్యక్షురాలు అనుబంధ సంఘం వచ్చారని చెప్పండి. ఆ కేసులో మీడియా అంతా అట్టే పొందో అమ్మాయిని ఇచ్చే నా పేరు పుష్పకుమారి. నేను అంగన్వాడీ కార్యకర్తని రంగంపేట మండలం చేస్తున్నాను. నేను 15 రోజుల నుంచి న్యాయం కోసం పోరాడుతున్నాను. నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. అది ఎస్ఐ గారి వల్ల జరుగుతుందో లేకపోతే మా ఊరి నాయకుల వల్ల జరుగుతుందో అయితే నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల ఇంత నష్టంలో ఉంటే
ఎస్ఐ గారి దగ్గరికి వచ్చినప్పుడు తను ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అది నాయకుల వల్ల అయి ఉండొచ్చు, దేని వల్ల అయి ఉండొచ్చు. కానీ ఒక ఆడపిల్ల న్యాయం కోసం వచ్చిందంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళాలి. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. కనీసం ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు వచ్చి, మా శాసనసభ్యులు ఇప్పటి వరకు వచ్చి ఏమైందమ్మా అని ప్రశ్నించింది కూడా ఇప్పటి వరకు లేదు. అంటే ఏ ఆడపిల్లైనా అంతేనా, లేకపోతే ఏ ఆడపిల్లకి జరిగినా ఇంతేనా నేను అడుగుతున్నానని. నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కనీసం ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆడపిల్లకి ఏమైంది అన్నది కనుక్కోలేనప్పుడు రేపు పొద్దున్న ప్రజలకి ఏం చేస్తారు ఆ నాయకులు? ఇలాగే నాకు కులాన్ని శంకిస్తూ, శీలాన్ని శంకిస్తూ మాట్లాడిన మా సర్పంచ్ గోలే రమణ గారి పట్ల, జడ్పీటీసీ రాంబాబు గారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకున్నాను. వీరపాలెం బుజ్జి గారు కూడా ఉన్నారు. ఒక ఆడపిల్లని డబ్బులతో కొనడం అనేది అది చాలా దారుణమైన విషయం అండి. ఇప్పుడు నేనయ్యాను, రేపు పొద్దున ఇంకో ఆడపిల్ల అవుతుంది కదండి. అది జరగకూడదని నేను నిలబడ్డాను. నాకు ఏమైనా పర్లేదు, నా పట్ల ఇలాంటి రూమర్స్ వచ్చినా నేను తట్టుకుంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు సపోర్టింగ్గా ఉంది. నేను ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. కానీ నాకు న్యాయం జరగాలి. వీళ్ళందరితో నాకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నా పట్ల ఎవరైతే అసభ్యకరంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరూ కూడా శిక్షించబడాలి. కఠినమైన శిక్షలు విధించాలి వాళ్ళందరికీ. ఎంపీటీసీ, జడ్పీటీసీ, వీరపాలెం బుజ్జి గారు కేవలం ముఖ్యంగా వీళ్ళు బాగా పాత్ర వహిస్తున్నారండి. వాళ్ళందరి పట్ల మీరు ఎలాంటి చర్య తీసుకోవాలనుకుంటున్నారో అది తీసుకోండి. ఒక ఆడపిల్లకి న్యాయం జరిగించమని నేను అందరి ముందు వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగినటువంటి సంఘటన పుష్పకుమారి అనే అంగన్వాడీ వర్కర్ మీద ఇక్కడ స్థానిక ఎంపీటీసీ సెక్సువల్గా హెరాస్ చేస్తూ గత 10 రోజులుగా ఇబ్బందులు పెట్టినప్పుడు అమ్మాయి కేసు ఫైల్ చేయడం జరిగింది స్టేషన్లో. కనీసం పోలీస్ ఎస్ఐ గారు కనీసం దాని మీద విచారణ లేకుండా కేసు ఫైల్ చేయటం కానివ్వండి, అతన్ని పిలిపించి మాట్లాడటం కానీ అవేమీ చేయకుండా బెదిరించి కేవలం ఏదో వైసీపీ నాయకులు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా కలిసి అమ్మ ఏదో జరిగిపోయింది, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాము, విరమించుకోండి కేసు, ఇవన్నీ మామూలే అని చెప్పి బెదిరించడం అనేది ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకు కానివ్వండి, దళితులకు కానివ్వండి, ఏ వర్గానికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. గతంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఎన్నో సంఘటనలు, ఏదైతే వాళ్ళని లైంగికంగా వేధించడం కానీ, మెంటల్గా ఫిజికల్గా హెరాస్ చేసి ఇబ్బంది పెట్టడం కానీ, ఇలా ఎన్నో సంఘటనలు జరిగినాయి. దానిలో మరొకటి ఈరోజు ఎంఐ పుష్పకుమారి అనే అమ్మాయి జరిగినటువంటి సంఘటన. కనీసం దాని మీద విచారణ చేయటం కానీ, అతన్ని పిలిపించడం కానీ, ఏం జరిగిందని అడగడం కానీ ఏమీ లేకుండా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, అలాగే జడ్పీటీసీ గారు కానివ్వండి, అందరూ కూడా అమ్మాయిని ఏదో జరిగిపోయిందమ్మా, నీకు కొన్ని డబ్బులు ఇస్తాం తీసుకోండి అని చెప్పేసి బెదిరించడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. ఏదైతే అంగన్వాడీలు 15 రోజులుగా వారు చేస్తున్నటువంటి సమ్మెతో మాకు న్యాయబద్ధమైనటువంటి మా కోరికలు తీర్చాలండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక పక్క రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే, ఇవన్నీ చాలన్నట్లు ఈ విధంగా వైసీపీ కామందులు ఏ విధంగా ఎవరిని వదలకుండా ఇటువంటి ఇబ్బందులకి పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ఈ ప్రభుత్వంలో దళితులకు కానివ్వండి, అలాగే మహిళలకు కానివ్వండి, ఎవరైనా ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఉన్నారో లేనోటువంటి పరిస్థితి. ఏదైతే ఈరోజు మాన ప్రాణాలకి ఖరీదు కట్టి, ప్రాణం పోతే ఒక ఖరీదు, మానం పోతే ఒక ఖరీదు అని చెప్పేసి చెక్కులు తీసుకొని రావడానికి పనికొస్తారు తప్ప మహిళా కమిషన్, హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి ఏదైనా బాధితులకు న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లేదు. ఏదైతే జరిగిన సంఘటనకి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. స్థానిక మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో తప్పకుండా అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం పోరాడతాం. అమ్మాయి మీద ఏదైతే పెట్టిన కేసు మీద మంచి స్ట్రాంగ్ కేసు పెట్టాలి, పెట్టే వరకు అందరం కూడా ఫైట్ చేస్తామని తెలియజేసుకుంటాం. మరి గత 15 రోజులుగా అంగన్వాడీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని మరి నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం వాళ్ళ యొక్క నిరసన దీక్షల్ని అణచివేయాలనేసి, అణగద్రొక్కాలనేసి చూస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అంగన్వాడీస్ మహిళల్ని ఎంతో మందిని చంపేసినటువంటి పరిస్థితి చూసాం. ఒక కొండేపి నియోజకవర్గంలో ఒక హనుమాయం అనే అంగన్వాడీ టీచర్ని వాళ్ళ కుటుంబ సభ్యుల ముందుగానే ట్రాక్టర్తో తొక్కించి చంపేసినటువంటి ఘనత మన రాష్ట్రంలో చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలోనే మరి ఈ రోజున అనపత్తి నియోజకవర్గంలో చూస్తే ఈ 4 సంవత్సరాలు ఒక అరుణకుమారి కానీ, ఒక అనుజాక్షి కానీ, ఇట్లాగా ఎంతో మంది అంగన్వాడీ టీచర్స్ ని
ఈ రోజున లైంగిక వేధింపులకు కానివ్వండి, చంపేయటం కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా పుష్పకుమారి అనే ఒక అంగన్వాడీ టీచర్ ఈ అమ్మాయి అండి. ఈ అమ్మాయిని లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారు ఈ వైసీపీ కామాంధులు. ఈ రోజున ఒక ఎంపీటీసీ వెంకటకృష్ణ అనే వ్యక్తి, అతను చాలా సెక్షువల్ హరాస్మెంట్ చేయటం కాకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతనికి సపోర్ట్గా ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, లోకల్ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ అమ్మాయిని నువ్వు కేసు విత్డ్రా చేసుకో, ఎందుకు నువ్వు అన్నీ కూడా తగ్గి ఉండు, లేదా నీకు డబ్బులు ఇస్తాము, లేదంటే నీ టీచర్ ఉద్యోగం తీసేస్తాం, అంగన్వాడీ టీచర్ ఉద్యోగం తీసేస్తాం, లేదంటే నీ కుటుంబాన్ని అలా చేస్తాం ఇలా చేస్తాం అనేసి ఈ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా సరే ఈ అమ్మాయి యొక్క స్ట్రాంగ్నెస్ కి మేము మహిళా లోకం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి. ఎందుకంటే భయపడకుండా, వైసీపీ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడుతున్నా కూడా భయపడకుండా, నాలాంటి పరిస్థితి ఇంకొక వేరే మహిళకు రాకూడదనే ఉద్దేశంతో ఈ రోజున ఈ అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి పోరాటం చేస్తుంది. మరి ఈ పోరాటానికి ఈ స్థానిక మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇమీడియట్ గా పార్టీకి తెలియచేసి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా మమ్మల్ని ఈ పార్టీ అండగా ఉంటుందనేసి ఈ అమ్మాయికి కుటుంబానికి ధైర్యం చెప్పమనేసి, న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం, అండగా ఉంటామని చెప్పమని మమ్మల్ని తెలుగునాడు అంగన్వాడీ ప్రెసిడెంట్ ఆచండ సునీతి గారిని, మరి గౌరవనీయులు జవహర్ గారిని, నన్ను పావని గారు, సో ఒక కమిటీని మమ్మల్ని ఇక్కడికి రామకృష్ణారెడ్డి గారితో పాటు ఈ నియోజకవర్గం రంగంపేట పంపించడం జరిగిందండి. మెయిన్ గా ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, రక్షణగా ఉంటుంది. ఇక్కడ స్థానిక ఎస్ఐ సరిగ్గా పట్టించుకోవటం లేదు, వైసీపీ నాయకుల మాట వింటున్నారు. ఈ అమ్మాయికి ఏదైతే డబ్బులు ఇస్తామో, లేకపోతే ఉద్యోగం తీసేస్తాము, మీ కుటుంబాన్ని ఇబ్బందులు పెడతామని ఏదైతే వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారో వాళ్ళ మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. వెంకటకృష్ణ మీద కూడా నార్మల్ కేసులు పెట్టడం కదా, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళ లోపల వేయించే వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తాం. ఇలాంటి పరిస్థితి వేరే ఏ మహిళకి కూడా, ఏ పార్టీ మహిళకి కాదు, ఏ మహిళకు కూడా రాకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియచెప్పడానికి మేము ఇక్కడికి రావడం జరిగిందండి. డెఫినెట్ గా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, లేదంటే మా రామకృష్ణారెడ్డి గారు ప్రైవేట్ కేసులు వేసైనా సరే ఈ అమ్మాయికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం.